హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహెచ్ఐ పోకే తెలుగు. సో గైస్, రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ నరుటో షిప్డ్ అండ్ తెలుగు డబ్ మీద ఒక వీడియో చేశాను. సో మీరు కనుక ఆ వీడియో చూసుంటే ఈ వీడియో దానికి కంటిన్యూవేషన్. సో అందులో ప్రాబ్లం ఏంటో చెప్పాను. ఈ వీడియోలో ఏం చేస్తే మనకు నరుటో షిప్డ్ అండ్ తెలుగులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనే దాని గురించి చెప్తాను. సో ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ప్రాబ్లం ఏం లేదు. సో అందులో ఏం చెప్పాను, అసలు ఎందుకు నరుటో షిప్డ్ అండ్ తెలుగులో వచ్చే ఛాన్సెస్ తక్కువ అంటున్నాను అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ఆ వీడియో చూడకపోయినా ఏం పర్వాలేదు, మీరు ఇప్పుడు తెలుసుకోండి. సో ఒకవేళ ఇది ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోలో చూసాము అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న టైంకి స్కిప్ చేసేసి సో మిగతా వీడియో కంటిన్యూ చేయండి. సో 2022లో సోనీయే నెట్వర్క్ వాళ్ళు నరుటో యానిమేకి సంబంధించిన రైట్స్ కొనుక్కున్నారు. రైట్స్ కొనుక్కున్న తర్వాత ఈ యానిమేని తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో డబ్ చేశారు. సో డబ్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఓజీ నరుటో సిరీస్లో ఉన్న 220 ఎపిసోడ్స్ అన్నీ కూడా ఈ సోనీ అనే ఛానల్లో టెలికాస్ట్ చేశారు. సో ఓజీ నరుటో అయిపోగానే మనకు నెక్స్ట్ కంటిన్యూవేషన్ నరుటో షిప్డెన్. సో మనం ఇందులో టీనేజ్ నరుటో స్టోరీ చూడవచ్చు. సో ఈ స్టోరీ అంతా కూడా మనకు షిప్డెన్లో జరుగుతుంది. అయితే షిప్డెన్ డబ్బింగ్కి సంబంధించిన అప్డేట్ కోసం అన్ని లాంగ్వేజెస్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన 5 లాంగ్వేజెస్లో కూడా ఈ ఓజీ నరుటో సిరీస్ చాలా పాపులర్ అయింది. సో తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ, మలయాళం, కన్నడ. సో ఈ 5 లాంగ్వేజెస్లో కూడా ఈ యానిమే చాలా బాగా పాపులర్ అయింది. సో మీ అందరికీ తెలుసు నరుటో వరల్డ్ వైడ్ ఎంత పాపులరో. సో అటువంటి ఒక యానిమే మన రీజనల్ డబ్స్లో ఇంత మంచి రెస్పాన్స్ పొందడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. సో మీ అందరికీ తెలుసు చాలా యానిమేలు డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి మన వాళ్ళు పాడు చేసేస్తుంటారు అనమాట. బట్ నరుటోకు మాత్రం అలాంటిదేం లేకుండా చాలా డీసెంట్గా మంచి అవుట్పుట్టే ఇచ్చారు. అయితే ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే సో ఈ షిప్డెన్ మనకి తెలుగులో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో ఏంటి బ్రో అంత మాట అంటున్నాం అనుకుంటున్నారా? సో మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను కదా ఈ స్క్రీన్ షాట్. సో ఒకతను నరుటో షిప్డెన్ తెలుగు డబ్ అప్డేట్ గురించి అడిగితే సో మీరు కింద రిప్లైస్ చూడొచ్చు. అతను ఎవరో కాదు, సాయి సుజిత్. సో సాయి సుజిత్ ఎవరంటే మన నరుటో తెలుగు వాయిస్ యాక్టర్, అఫీషియల్ తెలుగు వాయిస్ యాక్టర్. ఈయనే తమిళ్కి ఇంకా తెలుగుకి రెండిట్లో కూడా మనకి నరుటోకి వాయిస్ ఇస్తారు. సో అతను ఏం రిప్లై ఇచ్చాడో ఒకసారి మీరే చూడండి. సో చూశారు కదా, అతను ఏమంటున్నాడంటే ఎంత బాగా ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ మీరు టీవీలో సపోర్ట్ చేస్తేనే కదా బ్రో డబ్ చేయగలం అంటున్నారు. సో దాని కాంటెక్స్ట్ ఏం లేదు, సింపుల్. సో నరుటో యానిమే టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు మనం ఆ ఛానల్లో చూస్తేనే మనకు ఛానల్ వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఎంతమందిని చూస్తే వాళ్ళకి అంత రెవెన్యూ వస్తుంది. సో దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనకు మరిన్ని ఎపిసోడ్స్ తేవడం కానీ ఇటువంటివి చేస్తారు. బట్ తెలుగు విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం 220 ఎపిసోడ్స్ వచ్చాయి కదా. సో ప్రతి ఎపిసోడ్ కూడా పైరసీలోనే చూస్తున్నారు అందరూ, లైక్ టెలిగ్రామ్ కానీ ఇంకేదైనా దాంట్లో కానీ ఏదైనా వెబ్సైట్లో కానీ. సో గైస్ చూశారు కదా, ఇది ప్రాబ్లం. సో ల్యాక్ ఆఫ్ ఆడియన్సే నరుటో షిప్డ్ అండ్ తెలుగు డబ్ రాకపోవడానికి కారణం. సో ఆడియన్స్ లేరా ఉంటే ఉన్నారు. సో ఆడియన్స్ ఉన్నారు, నరుటోకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు తెలుగులో. బట్ వాళ్ళు లీగల్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకు నరుటో షిప్డ్ అండ్ తెలుగు డబ్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా లో అయిపోయాయి. సో మనం చూసుకుంటే మిగతా లాంగ్వేజెస్ అన్నింటిలోనూ షిప్డ్ అండ్ డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. సో చాలా ఎపిసోడ్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ డబ్ చేసేసారు. బట్ తెలుగులో మటుకు అసలు షిప్డ్ అండ్ డబ్బింగే స్టార్ట్ చేయలేదు. సో నిజమే కదా, ఇప్పుడు మన లీగల్ వేలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను పెట్టిన వీడియోని మీరు చూస్తేనే కదా, మీరు కామెంట్ చేస్తేనో మీరు లైక్ చేస్తేనో తెలుస్తుంది కదా నాకు ఆడియన్స్ నా వీడియోతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళు నా వీడియోకి ఎంగేజ్ అవుతున్నారని. సో ఇదే విధంగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి. సో వాళ్ళు కూడా మనము నరుటో కానీ ఇంకేదైనా కానీ అఫీషియల్గా వాళ్ళ ఛానల్లోనో ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏదైనా లీగల్ యాప్లోనో చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా చూస్తేనే మనం చూస్తున్నాము అని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది. సో అలా కాకుండా మనం ఇలా టెలిగ్రామ్ ఛానల్స్లోనో లేదా ఇంకేదైనా పైరేటెడ్ వెబ్సైట్స్లోనో ఇలాగ చూస్తే సో మనం ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ అఫీషియల్ వాళ్ళకి అది తెలియదు. సో తెలిసినా కానీ మనం ఎలాగో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు మనల్ని కన్సిడర్ చేయరు. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. సో రిమైనింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నారు, లైక్ టెలిగ్రామ్లో చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసే వాళ్ళు కూడా ఉన్నారు, హిందీలో, తమిళ్లో ఉన్నారు, లైక్ తెలుగులో ఉన్నట్లే.
బట్ ఆ రేట్ మన తెలుగులో చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మన వాళ్ళు టీవీలో చూసే దానికన్నా కూడా ఇలాగ ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లోనో లేదా వెబ్సైట్లోనో చూసే కౌంటే ఎక్కువ. సో అందుకనే వాళ్ళు మిగతా లాంగ్వేజెస్లో డబ్బింగ్ స్టార్ట్ చేసినా కానీ మన దాంట్లో ఇప్పటి వరకు చేయలేదు. సో మీరు ఇది చూడొచ్చు. సో ఇది మనకే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి షిప్డెన్ అనేది మేబీ దాదాపు రాకపోవచ్చు అనేంతవరకు వచ్చింది. సో వస్తుంది, షిప్డెన్ వస్తుంది తెలుగులో అయితే, బట్ ఇలా చేయండి. సో ఇప్పుడు నేను షిప్డెన్ రావడానికి ఏం చేయాలో చెప్తాను. సో ఈ ఇనిషియేషన్ యానిమే కమ్యూనిటీ, మన తెలుగు యానిమే కమ్యూనిటీలో వాళ్ళు తీసుకున్నారు. సో మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాగ ఉంటాయి కదా. సో మీరేం చేస్తారంటే యూట్యూబ్ అయినా కూడా, సో మీరేం చేస్తారంటే అంటే సోనీ వాళ్ళ పెట్టిన ప్రతి పోస్ట్ కిందకి వెళ్ళి ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి పోస్ట్ చేయండి. సో ఆ హ్యాష్ ట్యాగ్లో ఏముండాలంటే, సో వీ వాంట్ నరుటో షిప్డెన్ ఇన్ తెలుగు. సో వీ వాంట్ నరుటో షిప్డెన్ ఇన్ తెలుగు ఈ హ్యాష్ ట్యాగ్ని వాళ్ళు చేసిన ప్రతి పోస్ట్ కింద పెట్టండి. సో స్పామ్ చేయకండి, రిక్వెస్ట్ చేయండి. అంటే స్పామ్ అంటే ఒకేసారి 10-15 ఊరికే పెట్టడం కాదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సో ప్రీవియస్గా మేము చేసింది తప్పే. సో ఇంకా నుంచి మేము అఫీషియల్ వేలోనే సపోర్ట్ చేస్తాము. సో ప్లీజ్ మాకు నరుటో షిప్డెన్ తెలుగులో కూడా కావాలి అనేసి రిక్వెస్టెడ్గా అడగండి. సో హ్యాష్ ట్యాగ్ అయితే మర్చిపోకండి. సో వీ వాంట్ నరుటో షిప్డెన్ ఇన్ తెలుగు. సో ఈ హ్యాష్ ట్యాగ్తో మీరు మీ రిక్వెస్ట్ని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోస్టుల కింద పోస్ట్ చేయండి. ఈవెన్ మీ స్టోరీస్లో కానీ ఇటువంటి వాటిలో కానీ కూడా మీరు సోనీ వాళ్ళని ట్యాగ్ చేసి ఇలా చెప్పండి. సో బ్రదర్, ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా నరుటో షిప్డెన్ తెలుగులో వస్తుందా అని అంటే మాత్రం ఏమీ చేయకుండా ఉండడం కన్నా కూడా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. సో అందుకనేసి మీరందరూ ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాము. సో ఇలా చేస్తే దేర్ మైట్ బి ఏ ఛాన్స్ మనం వాళ్ళ కంట పడతాము. సో వాళ్ళు కూడా ఇంకోసారి ఛాన్స్ ఇచ్చేసి తెలుగులో డబ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈసారి కనుక ఒకవేళ నరుటో షిప్డెన్ తెలుగులో డబ్బై కనుక ప్రీమియర్ అయితే మటుకు మీరు సాధ్యమైనంత వరకు పైరసీలో చూడడం తగ్గించండి. అఫీషియల్ లీగల్ వేలో చూడటానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో అలా చేయడం వల్ల ఫర్దర్గా తర్వాత మూవీస్ కానీ ఇంకేదైనా సీజన్ కానీ వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేయడానికి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. లైక్ అందరూ ఆడియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో మనకి సపోర్ట్ వస్తుంది, మనం కూడా ఆడియన్స్కి ఏదైనా రిటర్న్ ఇవ్వాలి అన్నట్టు. సో ఆల్ దే వాంట్ ఈస్ టీఆర్పీ, అంతే కదా. ఇప్పుడు ఎట్ ది ఎండ్ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి టీఆర్పీ కావాలి. సో మనం ఇది ఇస్తేనే, మనం వాళ్ళకి టీఆర్పీ ఇస్తేనే వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో ఐ గెస్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో, ఇవాల్టి అప్డేట్. సో మీరందరూ కూడా నేను చెప్పినట్టు ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయండి, బట్ స్పామ్ చేయకండి, రిక్వెస్ట్ చేయండి. సో స్పామ్ చేస్తే ఏమవుతుందంటే, సో మనల్ని ఏదో బాట్స్ అనుకునేసి ఆటోమేటిక్గా మనం అన్నీ తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. సో రిక్వెస్టెడ్గా వాళ్ళని అడగండి. సో ఈ విధంగా చేస్తే మేబీ మనకి షిప్డెన్ తెలుగులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అని చెప్పలేను, బట్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి వచ్చే ఛాన్సెస్. సో ఇప్పుడైతే ఏ హోప్ లేదు కదా. సో ఆ విధంగా. సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొక అప్డేట్తో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.